హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఇది సమ్మర్లో బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. నేను 1/2 లీటర్ పెరుగుకి ఒక స్మాల్ కాఫీ గ్లాస్ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చండి. అదేవిధంగా ఇక్కడ నేను కావాల్సినవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర నీట్గా కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. మీరు పచ్చిమిర్చి కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే పోపుకు కావాల్సినవి వచ్చేసి పెసరబ్యాలు, ఉద్దిపప్పు అండ్ కరివేపాకు, ఆవాల గింజలు అండి. ఇక్కడ పెసరపప్పు, ఉద్దిబ్యాలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేయండి. ఇక్కడ ఇది మనకి గోల్డెన్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇవేమి మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గిపోతే చాలండి, సాఫ్ట్గా అయితే చాలు. అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వేపుకుంటే చాలండి. ఆ తర్వాత కొంచెము పసుపు యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఇక్కడ మనం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మజ్జిగ చారు అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. పోపు అంతా అయిపోయినాక తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే చల్లారనివ్వండి. ఎందుకంటే వేడిది పెరుగులో వేయడం వల్ల పెరుగు ఇరిగిపోతుంది. థ్యాంక్ యూ.